హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా 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 బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా చిన్ని ప్రపంచంలోకి మీకు అందరికీ స్వాగతం చెప్తూ ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. పొద్దున పూజ అయితే అయిపోయింది. ఈ విధంగా ఎరుపు రంగు చిట్టి గులాబీలతో అయితే పూజ చేసుకున్నానండి. మా మొక్కలకి మరువం చాలా ఉందండి. మరువం కూడా రోజు గార్డెన్‌లోకి వెళ్ళేసి తీసుకొస్తూ ఉంటామనమాట. ఆ మరువం కూడా పెట్టేసి దేవుడికైతే ఈ విధంగా అలంకరించేసుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నామండి. చాలా బావుందండి. చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుందండి దేవుళ్ళని. మనసుకు ప్రశాంతంగా ఉందనమాట. పొద్దున్నే పూజ చేసుకుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇక కిచెన్‌లోకొచ్చేసానండి. కిచెన్ కూడా చూడండి నీట్‌గా ఉందనమాట. నైటే నీట్‌గా సెట్ చేసుకుంటాను కాబట్టి మార్నింగ్ అనేది టెన్షన్ ఉండదు. ఇక్కడ మీరు చూస్తున్న గ్లాస్ జార్స్ ఏదైతే ఉందో ఆ ర్యాక్ అయితే క్లీన్ చేయాలండి. కొంచెం డర్టీగా ఉందనమాట. అది క్లీన్ చేయాలి. ఎప్పుడు మూడొస్తదో ఏంటో. కొంచెం బద్ధకంగా అనిపిస్తుందనమాట. దాన్నయితే అలాగే ఉంచేశాను. దాన్ని చూసిన ప్రతిసారి అనిపిస్తూ ఉంటది క్లీన్ చేయాలి, క్లీన్ చేయాలని. ఇక్కడ చూడండి ఇక్కడ 3 జార్స్ ఉన్నాయి గదా! ఈ జార్స్ అయితే నాకు చాలా చాలా ఇష్టమండి. మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసిందనమాట. గిఫ్ట్ ఇచ్చింది. ఇచ్చి కూడా ఇంచుమించు 7, 8 ఇయర్స్ అవుతుందనమాట. దీన్నైతే సేఫ్‌గా యూజ్ చేసుకుంటూ దాన్ని చూసినప్పుడల్లా గుర్తు చేసుకుంటూ ఉంటాననమాట. ఈ గ్రైండర్ లోకల్ కంపెనీదేనండి. చెన్నై నుంచి తీసుకొచ్చుకున్నాననమాట. అండమాన్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను నేను. ఇంకా నైట్ తోమిబెట్టిన గిన్నెలన్నీ సర్దుకోవాలండి. అన్నీ మంచిగా ఆరిపోయినాయి. ఇంక ఇవన్నీ ఇంకా ఇంటి పని స్టార్ట్ చేసే ముందు కడుపులో ఏమన్నా కాఫీ గాని, టీ గాని పడిందనుకోండి ఎనర్జీ వచ్చేస్తదనమాట. అందుకోసం అని చెప్పేసి పాలైతే ఫ్రిడ్జ్‌లోంచి తీసుకొచ్చాను. నేను నైట్ కాంచేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే మీగడనేది బాగా కడుతుంది. చూడండి ఇక్కడ ఎంత తేటగా కట్టిందో అసలు గడ్డలాగా ఉంటుందనమాట. తీసేటప్పుడు కూడా విరిగిపోకుండా నీట్‌గా వచ్చేస్తది. నేనైతే వాడే మిల్క్ మీకు అందరికీ తెలుసు కదండీ! అమూల్ ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. ఇవాల్టి వీడియో ఏంటంటే ఈ అమూల్ ఫుల్ క్రీమ్ మిల్క్ నేను మీగడైతే తీసి పెట్టాను కదండీ! ఆ మీగడతో వెన్న చేసుకుంటున్నాననమాట. అది రెగ్యులర్‌గా చేసే మెథడ్ కాకుండా ఇంకో డిఫరెంట్ మెథడ్ అనమాట. అదంటే ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంట్రోలో చూసారు కదండీ! థంబ్‌నెయిల్‌లో కూడా చూసారు కదా! ఎంత జిడ్డు పట్టిన గిన్నెలైనా కూడా ఈజీగా, నీట్‌గా మనకు జిడ్డు లేకుండా క్లీన్ చేసుకునే విధంగా కూడా మీతో చూపిస్తాననమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఛానల్ గనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ లాగా మీకు వస్తుంది. మీరు వెంటనే చూడొచ్చు. ఇక్కడైతే పాపకు మా వారికి లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ లాగా చేశానండి. ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట. ఏం లేదండి కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసేసి మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం సాంబార్ పొడి వేసేసి ఆల్రెడీ నేను రైస్ వండి పెట్టుకున్నానండి. ఆ రైస్ వండి పెట్టిన రైస్‌ని వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే పైన కొంచెం నిమ్మరసం పిండేసుకుంటే మనకైతే రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చెప్పాను కదండీ పాలైతే కాచేసుకుంటున్నాను. పాలు స్టవ్ పైన పెట్టేసి ఇక్కడైతే కాఫీ కలుపుకోవడం కోసం అని చెప్పేసి సిద్ధంగా పెట్టేసుకుంటున్నా 2 గ్లాసులు. ఈ గ్లాసులు ఆ మధ్య చెప్పాను కదండీ! కాఫీకి కొంచెం చిన్న కప్స్, చిన్న గ్లాసులు కప్పులో తాగి బోర్ కొట్టింది. గ్లాసులయితే చిన్నగా ఉన్నాయని చెప్పేసి కొంచెం పెద్దది తెచ్చాను కదండీ! చూడండి. ఈ సైజుకు నేను కాఫీ కలుపుకుంటున్నాను. ఈరోజైతే కొంచెం ఎక్కువే తాగుతున్నాను నేను. ఎండాకాలమైనా పర్లేదు, థైరాయిడ్ ఉన్నా పర్లేదు. ఏదో కొంచెం తాగాలనిపించింది. అందుకే తాగేస్తున్నానండి. ఇక్కడైతే పాలు పెట్టేసాను. పాలు కూడా పొంగొచ్చేసినాయి. బాగా కాగిపోయినాయండి. ఈ వేడి వేడి పాలను మనం అలా కాఫీ పొడి, షుగర్ టాబ్లెట్స్ అయితే మా వారికి అవి వేసి పెట్టాను కదా! అందులో పోసేసుకుంటున్నానండి ఇప్పుడు పాలైతే. కాఫీ మీలో ఎంతమందికి ఇష్టమో చాలామంది నేను ఎన్ని సార్లు అడిగినా కూడా ప్రతి ఒక్కరు అంటున్నారు కాఫీ నాకిష్టం అక్క, నాకిష్టం అక్క అని చెప్పేసి. కాఫీ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారులెండి. ఆ స్మెల్‌కే అట్రాక్ట్ చేస్తదనమాట ప్రతి ఒక్కరిని. కానీ మా ఇంట్లో చాలా తక్కువండి కాఫీ. టీనే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాము. కానీ ఒక్కోసారి బద్ధకం వేసినప్పుడు ఏంటంటే, అబ్బా! టీ ఏం పెట్టుకుందాంలే కాఫీ కలిపేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా కాఫీ కలిపేస్తూ ఉంటారండి. మా వారు ఎంత అంటుంటారనమాట. వద్దే కాఫీ వద్దు అంటున్నా కూడా పర్లేదులెండి ఒక్కరోజే కదా అని చెప్తూ ఉంటారనమాట. ఇంకా పొద్దున అయితే మీగడంతా తీసేసి పక్కన పెట్టాను కదండీ! ఈ మీగడతో నేనైతే వెన్న చేసుకుంటున్నానండి. వెన్నతో నెయ్యి చేసుకుంటాననమాట. ప్రతిసారి మీకు రెగ్యులర్‌గా నేను చేత్తో చేసి చూపిస్తూ ఉంటాను కదండీ! ఈసారి అయితే మిక్సీ జార్‌లో వేసేసి చూద్దాము. చాలా అంటే చాలా బాగొస్తుందండి. మనకు వెన్న చేయడం రాదు అనే ప్రతి ఒక్కరికి ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. చాలా బాగా వెన్న చేసుకోవచ్చు. ఇంట్లోనే నెయ్యి కూడా చేసుకోవచ్చనమాట. మనం బయట కొన్న నెయ్యి ఎంత కల్తీ ఉంటుందో ఏంటో అని చెప్పేసి టెన్షన్ లేకుండా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నేను వాడే మిల్క్ అయితే మీకు అందరికి తెలుసు కదండీ! అమూల్ ఫుల్ క్రీమ్ అనమాట. అమూల్ గోల్డ్ అనమాట అది.
ఇదైతే మిక్సీ జార్ తీసుకొని అందులో మీగడ వేసేసానండి. మీగడ వేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు మనము మిక్సీ చేయాలన్నమాట. వాటర్ వేయకముందే మిక్సీ చేసేసుకొని చూడండి ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. మనం మిక్సీ చేసుకున్నామంటే గిన అది వెన్న అనేది పైకి తేటలాగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత తేటలాగా వచ్చిందో చూడండి. పైకైతే బాగా మనకు సాలిడ్ పార్ట్ వచ్చేస్తుంది. లోపలైతే లిక్విడ్ ఉందండి. మజ్జిగలాగా ఉంది కదా! ఈ మజ్జిగను కూడా నేను పడేయనండి. మా మొక్కలకు వేసుకుంటాననమాట. మొక్కలకు చాలా సత్తువనిస్తుందండి. మంచి ఫెర్టిలైజర్‌గా యూజ్ అవుతుందనమాట. ఈ మజ్జిగను ఇంకా 2, 3 రోజులు మనం పులియబెట్టేసి వేసినామంటే గిన ఇంకా చాలా మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయండి. ఈ విధంగా మొత్తం మీగడంతా కూడా నేను ఈ విధంగానే గ్రైండ్ చేసేసుకొని వేసేసాను చూడండి ఎంత అయిందో. మనము చేత్తో తిప్పుకుంటూనే ఇంతవరకు చూపించాను కదండీ 2, 3 వీడియోస్‌లో. అలా చేతులు నొప్పి పెట్టేస్తున్నాయని చెప్పేసి కొంతమంది అనుకుంటారేమో. ఇలా చేసి చూడండి. ఈజీగా మనకు వెన్న అనేది సెపరేట్ అయిపోతుందనమాట. తర్వాత చేయి పెట్టేసి అంతా ముద్దలాగా చేస్తున్నానండి. మనం ఈ ముద్దలాగా చేసింది వేరే బౌల్‌లోకి తీసేసుకొని మనమైతే దీన్ని బాగా వాష్ చేసుకోవాలండి. ఇందులో ఏవే గాని మజ్జిగ పరకలు గానీ, అలాగే ఎక్కడన్నా వైట్ కలర్‌లో ఉండే మజ్జిగ గానీ లేకుండా నీట్‌గా వాష్ చేసుకోవాలనమాట. సమ్మర్ కదా! ట్యాప్ వాటర్ యూజ్ చేసినా, మామూలు నార్మల్ వాటర్ యూజ్ చేసినా ఈ వెన్న అనేది కరిగిపోతుందండి. అలా కాకుండా మనం ఇందులో కొన్ని ఐస్ ముక్కలు వేసేసి, అందులో వాటర్ పోసేసి బాగా వాష్ చేసుకున్నామనుకోండి, నీట్‌గా మనకు వాష్ అయిపోతుందండి. తర్వాత మనం నెయ్యి కాంచుకున్నా కూడా అందులో ఎటువంటి మజ్జిగ పరకలు లేకుండా మంచి సువాసనతోటి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. చాలా బాగుంటుందనమాట. ఒకసారి ఈ మెథడ్‌లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. చూడండి ఎంత వెన్నొచ్చిందో. ఇక్కడైతే నేను గ్లాస్ బౌల్‌లో వేసేసుకొని దీన్ని వాష్ చేస్తానండి. ఇక్కడ ఒక కడాయిలో వేసాను కదా! ఆ కడాయి మాత్రం మనం మళ్ళీ నెయ్యి కాంచుకుందామండి. ఈ మజ్జిగ అనేది సెపరేట్ చేసుకుంటాననమాట. ఈ మజ్జిగ వేరే బకెట్‌లో గానీ దేంట్లోనైనా వేసేసి టెర్రస్ పైకి తీసుకెళ్ళి మొక్కలకు వేసుకుంటాను. చూడండి మధ్యలో ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి ఈ విధంగా చేత్తో అనేసుకొని తీసేసుకుంటే గిన మనకి ఎక్కడైనా వెన్న మిగిలిపోయినా కూడా దాన్ని ఈజీగా తీసేసుకోవచ్చు. చెప్పాను కదండీ! ఇక్కడ మనము ట్యాప్ వాటర్ గానీ, నార్మల్ వాటర్ గానీ యూజ్ చేసినప్పుడు సమ్మర్‌లో అయితే ఈ వెన్న అనేది కరిగిపోతుందండి. ముద్దలాగా రాదనమాట. అట్లాంటి టైంలో మనం ఒక 5, 6 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని అందులో నార్మల్ వాటర్ వేసేసుకొని వాష్ చేసుకుంటే నీట్‌గా అది కరిగిపోకుండా ముద్దలాగా అలాగే ఉంటుందండి. ఈ మెథడ్ గాని నచ్చినట్లయితే డెఫినిట్‌గా మీరు ఫాలో అవ్వండి. మనకు రాదు, నెయ్యి చేయడం రాదు, వెన్న చేయడం రాదు అనే టెన్షన్ లేకుండా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చండి. మనం ఎవరి మీద డిపెండ్ కాకుండా మన పనులనేది మనం చేసుకోవచ్చనమాట. మనం ఇంట్లోనే చేసుకునే నెయ్యి ఎంతకైనా కూడా చాలా హైజీనిక్ కదండీ! చాలా హెల్తీ కూడా కదా! అసలు నెయ్యి వాడటమే చాలా మంచిదండి. పిల్లల గ్రోత్‌కి కూడా చాలా బాగా పనికొస్తుందనమాట నెయ్యి అనేది. మనం ఏ స్వీట్ ఐటెమ్ చేసినా కూడా, ఏమన్నా చేసినా, బగారా రైస్ లాంటివి చేసినా కూడా మనం నెయ్యి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదండీ! అలాంటప్పుడు మనం ఇంట్లోనే చేసుకున్నామనుకోండి, మనకి ఎక్కువగా వస్తుంది. పాలు మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే వచ్చిన మీగడతో మనము నెయ్యి కూడా చేసుకోవచ్చనమాట. తర్వాత చూడండి మళ్ళీ వేశాను. ఐస్ క్యూబ్స్ వేసేసి మళ్ళీ వాటర్ వేశాను. ఈ విధంగా 4, 5 సార్లు కడిగేసుకున్నామనుకోండి, దాంట్లో ఎటువంటి మజ్జిగ పరకలు లేకుండా చాలా బాగా రెడీ అవుతుందండి వెన్న. ఇక్కడ నేనైతే చెప్పాను కదండీ! ఈ వెన్న చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ జిడ్డంటుకొని ఉంటాయి కదా విజయ! వాటిని క్లీన్ చేయాలంటే చాలా సతాయింపులాగా ఉంటది. అసలు చేయలేకపోతున్నాము. అందుకే వెన్న చేసుకోవాలంటే చాలా చిరాకుగా ఉంది అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారండి. అలా కాకుండా నేను చెప్పే మెథడ్‌లో గిన్నెలు కూడా క్లీన్ చేసుకోండి. అసలు 2 నిమిషాల్లో ఈజీగా ఎన్ని గిన్నెలైనా కూడా ఎంత జిడ్డు పట్టిన గిన్నెలైనా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. నేను ఇదే విధంగా చేస్తూ ఉంటాననమాట. ఒక్కోసారి చేత్తో చేస్తాను. ఒక్కోసారి ఈ విధంగా చేస్తూ ఉంటాననమాట. మన దగ్గర కొంచెం టైం ఉందనుకోండి చేత్తో చేసుకున్నా సరిపోతుంది. నేను పొద్దున్నే ఈ మీగడ పంచాయతీ పెట్టుకున్నాననమాట. అందుకోసమే నేను మిక్సీలో వేసుకున్నాను. చూడండి ఎంత వెన్న వచ్చిందో. నీట్‌గా క్లీన్ అయిపోయిందండి. మనం ఎంతవరకు ఇది వాష్ చేసుకోవాలి వెన్న విజయ అని అంటారేమో. ఇది మనకు తేటగా వాటర్ అనేది తేటగా వచ్చేంత వరకు మనం వాష్ చేసుకుంటూ ఉండాలండి. ఒక 4, 5 సార్లు ఈజీగా వాష్ చేసుకోవచ్చనమాట. తర్వాత ఏదైతే నేను ఫస్ట్ యూజ్ చేసిన కడాయి ఉందో, ఆ కడాయిలోనే నేను నెయ్యి కాంచుకుంటున్నానండి. చూడండి మీగడైతే రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం అక్కడక్కడ వాటర్ ఉంటది కదండీ! దాన్ని వంపేసుకున్నా సరిపోతది. లేకపోతే స్టవ్ పైన పెట్టేసుకున్నామనుకోండి అది కాగేటప్పుడు వాటర్ అనేది ఆవిరే వెళ్ళిపోతుందనమాట. స్టవ్ పైన పెట్టేసుకున్నానండి. మా ఇంట్లో నెయ్యి అయితే చాలా ఇష్టపడతామండి. మా పిల్లలకు, మాకు చాలా ఇష్టమనమాట. చపాతీ పైన వేసుకొని కాల్చుకుంటూ ఉంటాము. అలాగే బ్రెడ్ కాలుస్తుంటాము. స్వీట్ చేస్తూ ఉంటాము. రైస్‌లో యూజ్ చేస్తాము. అలాగే ప్రతిరోజు పిల్లలు కూడా తింటూ ఉంటారండి.
అది కాక పులగమన్నము పచ్చడి కాంబినేషన్తో నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి అద్దరిపోతుంది. అది కాక సమ్మర్ కదండి, అందరూ కొత్త ఆవకాయలు పెట్టే ఉంటారు కదా, కొత్త ఆవకాయలో కొంచెం నెయ్యి వేసేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నామనుకోండి, అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. నెయ్యి కూడా బాగా కాగింది చూడండి. నెయ్యి ఈ స్టేజ్‌లోనే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఎందుకంటే చుట్టుపక్కల మనకు కొంచెం బ్రౌనిష్ వచ్చింది చూడండి. అప్పుడు స్టవ్ పని చేసుకొని చల్లారి పెట్టుకున్నాం అనుకోండి, కరెక్ట్ కలర్‌లో వస్తుందనమాట మనకు నెయ్యి. చూడండి ఇక్కడ చల్లారిపోయింది. ఇప్పుడైతే దీన్ని వడగట్టేసుకుంటాను. నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి. భలే స్మెల్ అయితే సూపర్‌గా వస్తుంది. ఆ స్మెల్ కోసం ఇంకా స్మెల్ కావాలి మనకనుకుంటే గనుక 2 తమలపాకులు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అక్కడైతే తమలపాకులు యాడ్ చేశానండి. ఇంకా గిన్నెల పంచాయతీ చూస్తున్నాననమాట. గిన్నెలు చూడండి ఎంత జిడ్డు పట్టున్నాయో. వీటినన్నీ క్లీన్ చేసుకోవాలి. ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఎక్కువ టెన్షనే అవసరం లేదు. ఈ గిన్నెల క్లీనింగ్ కోసం అని చెప్పేసి నేను స్టవ్ పైన కొన్ని వాటర్ పెట్టానండి వేడి చేయడం కోసం అని చెప్పేసి. వేడి నీటితో మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి, త్వరగా క్లీన్ అయిపోతాయి. సింక్‌లో గిన్నెలన్నీ వేసేసానండి. ఇప్పుడు ఈ గిన్నెల్లో కొంచెం కొంచెంగా మనం వేడి చేసుకున్న వాటర్ అనేది పోసేయాలన్నమాట. అలా వేడి వాటర్ పోయడం వల్ల మనకు జిడ్డు అనేది వదులుతుందండి. మనం ఏదైతే గిన్నెలు తోమడానికి యూజ్ చేస్తామో లిక్విడ్ కానీ సోప్ కానీ దాంతో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే వేడి నీళ్ళు పోసేస్తున్నానండి. వేడి నీళ్ళు పోసిన తర్వాత మనము చేత్తో చూడండి, నేను చూపించిన విధంగా మనము మొత్తము వేడి నీళ్ళు అనేది మన గిన్నె మొత్తము కలిసేలాగా అన్ని సైడ్స్కి పోయేలాగా ఈ విధంగా రౌండ్ చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల ఎక్కడ ఉన్న మూలలో ఉన్న జిడ్డు కూడా మనకు ఈజీగా వదిలిపోతుందనమాట. చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆ వేడి నీళ్ళు కింద పోయకుండా వేరే బౌల్లో వేసేసి దాన్ని కూడా ఆ విధంగానే అన్నిటినీ ఆ విధంగానే చేస్తానండి. తర్వాత లాస్ట్లో మిగిలినవి కొద్దిసేపు అలాగే ఉంచేసి మిగతా గిన్నెలన్నీ తోమేసుకుంటానండి. ఇలా ఒకసారి చేసి చూడండి, మీరు ఎంత జిడ్డు పట్టిన గిన్నెలైనా కూడా ఈజీగా క్లీన్ చేసుకుంటారు. నెక్స్ట్ టైం నుంచి వెన్న చేయాలన్నా కూడా ఇదే విధంగా చేస్తారనమాట. ఈ మెథడ్ మీలో ఎంతమందికి నచ్చింది? వెన్న చేయడం కానీ అలాగే గిన్నెలు తోమడం కానీ ఈ మెథడ్ నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేసేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఎలా ఉంది అనేది. నచ్చినట్లయితే మీరు ఫాలో అయ్యి మీరు కూడా ఈజీగా ఈ పనులన్నీ చేసేసుకోండి. ఇంకా చాలామందికి డౌట్ ఉందండి, మీరు వాడేది నిజంగా అమూల్ గోల్డ్ మిల్కేనా అండి, నిజంగా అంత వెన్న వస్తుందా అని చెప్పేసి ఇంకా కామెంట్స్ వస్తూనే ఉన్నాయండి. నిజమండి, నిజంగా నేను అమూల్ గోల్డ్ మిల్క్ మాత్రమే యూజ్ చేస్తాను. నేను ఇంచుమించు 13 ఇయర్స్ నుంచి అదే మిల్క్ యూజ్ చేస్తున్నానండి. ఇంకా ఏ మిల్క్ యూజ్ చేయను. ఒకవేళ అది దొరకని సమక్షంలో నేను వేరే మిల్క్ అనేది యూజ్ చేస్తానన్నమాట. చూడండి ఈ విధంగా అన్ని గిన్నెలకు మనము సోప్ అప్లై చేసేసుకొని వాష్ చేసుకోవాలి. ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ ఇంకోసారి సోప్ అప్లై చేసి మళ్ళీ వాష్ చేసుకుంటే మనకు జిడ్డు అనేది దెబ్బకు పరారైపోతుందండి. అన్నట్టు మీరు ఏ విధంగా నెయ్యి చేస్తారు, వెన్న చేస్తారు, ఇదే విధంగా చేస్తారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే జిడ్డు ఉన్న గిన్నెలను మీరు ఏ విధంగా క్లీన్ చేస్తారో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. గిన్నెలన్నీ క్లీన్ చేసేసానండి, ఇంకా వాష్ చేస్తున్నానమాట. చూడండి గిన్నెలన్నీ తోమేసుకున్నాను. జిడ్డు అనేది ఎక్కడా లేదండి, చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయిందనమాట. ఈ విధంగా మనం వెన్న చేసుకున్నప్పుడు వేడి నీటితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా జిడ్డు అనేది వదిలిపోతుందనమాట. చాలా నీట్గా క్లీన్ అయిపోయి ఎన్ని గిన్నెలైనా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా నెయ్యి కాచిన గిన్నె ఉందండి, దాంట్లో నెయ్యి ఉంది కాబట్టి నేను దాని తర్వాత క్లీన్ చేసుకుంటానమాట. ఇంకా నెయ్యి కూడా రెడీ అయిపోయింది. మంచి సువాసనతోటి సూపర్ టేస్టీగా ఉండే నెయ్యి అనేది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం చూడండి. చేతులు నొప్పి పెట్టకుండా ఈజీగా మిక్సీతో అనేది మనము నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకున్నాం. వెన్న ప్రిపేర్ చేసుకొని వెన్నతో నెయ్యి ప్రిపేర్ చేసుకున్నాము.
ఇదండి ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం, మంచి మంచి యూజ్ఫుల్ కంటెంట్ కోసం, మంచి మంచి యూజ్ఫుల్ టిప్స్ కోసం ఆల్వేస్ మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. బై బాయ్ ఫ్రెండ్స్.